శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ప్రియ. ఈరోజు ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్తో కూడా అమ్మవారిని అందంగా ఎలా అలంకరించవచ్చో చూద్దామండి. మన దగ్గర బోర్డర్ ఉన్న బ్లౌజ్ పీసెసే ఉండాల్సిన అవసరం లేదు, పెద్ద ఖరీదైన పట్టు చీరలే ఉండాల్సిన అవసరం లేదు. ఇలా ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్తో కూడా మన ఇష్టానికి తగ్గట్టుగా అమ్మవారిని మన అభిరుచికి తగ్గట్లుగా ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి. దీనికోసం నేను ఇక్కడ హాఫ్ పట్టు బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను, ఒకటి పింక్ గ్రీన్ తీసుకున్నాను. ఇలా ఆపోజిట్ కలర్స్ అయితే లుకింగ్ అనేది బాగుంటుందని, ఒకవేళ మన దగ్గర ఏ కలర్స్ ఉన్నా కూడా అవి తీసుకోవచ్చు. దానికోసమని ఇలా ఆపోజిటే ఉండాల్సినంత అవసరం లేదండి, నా దగ్గర ఉన్నాయని నేను తీసుకున్నాను. అందరూ కూడా వేలకు వేలు పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదండి, మన శక్తానుసారం అమ్మవారికి పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అందరికీ అమ్మవారిని అలంకరించుకోవాలని కోరిక ఉంటుంది కదా, అందుకని మన దగ్గర ఉన్న వాటిలోనే అమ్మని ఎలా అలంకరించవచ్చు, అమ్మని ఎలా ఆరాధించవచ్చు, అమ్మని ఎలా పూజించవచ్చు అనేది నేను మన వీడియోస్లో చూపిస్తున్నాను. అంతేకాని అందరూ కూడా గ్రాండ్గా బాగా డెకరేషన్ చేసి అలానే చేయాలని ఏం లేదండి. అందుకే సింపుల్గా ఈ బ్లౌజ్ పీసెస్ తోటి చూపిస్తున్నాను. ఇలా మనం అన్ని వీడియోస్లో చూపించినట్లుగానే ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఇలా ప్లెయిన్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ ఇవి హాఫ్ పట్టు తీసుకున్నాను అనమాట. హాఫ్ పట్టు అయితే ఇది కూడా చాలా బాగా మనకి ఫ్లెక్సిబిలిటీగా ఉంటుందండి, క్లాత్ అనేది చక్కగా ఉంటుంది. ఈ విధంగా రెండు వైపులా మనం ఇలా ఫ్రిల్స్ అనేది ఈ విధంగా పోసుకోవాలి. ఇలా పెట్టుకొని కొంచెం పిన్స్ అనేది సెట్ చేసుకుంటూ ఉండాలండి. ఈ మధ్య ఏంటంటే వాళ్ళని చూసి వీళ్ళు, వీళ్ళని చూసి వాళ్ళు చాలా గ్రాండ్గా వాళ్ళు ఒకటి చేస్తే మనం రెండు చేయాలి అన్నట్లుగా ఉంటున్నారండి. అలా అవసరం లేదండి. అమ్మని మన దగ్గర ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకే అమ్మని మనం పూజించుకోవాలి. అంతేగాని ఒకళ్ళు ఎలా చేస్తే మనం అలా చేయాలని కాదు. అమ్మవారికి కూడా అలాంటివి ఇష్టం ఉండదు. ఈ విధంగా ఫ్రిల్స్ అనేది పెట్టుకున్న తర్వాత మనం ఇంట్లో ఏదైనా ఒక హైట్ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ఒక డబ్బాలో బియ్యం అది అలా పోసుకొని మనం పెట్టుకొని దాని మీద కలిసిన చెంబు కానీ ఇలా ఒక స్టిక్ ఏర్పాటు చేసుకొని ఈ ప్లెయిన్ బ్లౌజ్ పీసెస్ని బ్యాక్ సైడ్ నుంచి ఈ విధంగా పిన్స్ అనేది సెట్ చేస్తున్నానండి. వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను కదా, అన్ని షార్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాల్సి వస్తుంది కదా, తక్కువ టైం ఉంటుంది కదా, అందుకని మీకు అంత క్లియర్గా ఒకవేళ అర్థమైనా అవ్వకపోయినా ఒకటి అర లాంగ్ వీడియోస్లో కూడా పెడితే తెలుస్తుంది క్లియర్గా అని చెప్పేసి. ఫ్రిల్స్ చూడండి ఎంత బాగుందో. ఇలా మనం ఆపోజిట్ కలర్స్ వేయడం వల్ల అమ్మవారికి ఎంత లుక్ వస్తుందంటే బాగా చక్కగా వస్తుంది. ఇదిగోండి ఇలా మనం చున్నీ మాదిరిగా ఈ విధంగా పిన్స్ అనేది ఆ వెనక మనం స్టిక్ అనేది ఏర్పాటు చేసుకున్నాం కదా, ఆ స్టిక్ మీద ఈ విధంగా ఒక పిన్స్ అనేది సెట్ చేసుకొని మనం ఇంకా కొబ్బరికాయ పెట్టుకొని అమ్మవారికి మనం ఫేస్ అది పెట్టుకొని మన దగ్గర ఉన్న నగలు అవి అలంకరించుకోవడమేనండి. మన దగ్గర నగలు ఏవి అలంకరించినా కూడా అమ్మవారి కోసం సపరేట్గా ఉన్నాయి అయితే పర్లేదు, కానీ మనం వాడే నగలైతే మాత్రం కొంచెం ఆవు పాలల్లో ముంచి వేయాలండి. అవి డైరెక్ట్గా మనం వేసుకున్న తర్వాత అలా డైరెక్ట్గా అమ్మవారికి అలా వేయకూడదు. అమ్మవారి కోసం సపరేట్గా ఉంచితే పర్లేదు, అవి ఆవు పాలతో ముంచాల్సినంత అవసరం లేదండి. ఒకవేళ వేసుకునే అయితే మాత్రం ఈ విధంగా చేయండి, అంతేగాని డైరెక్ట్గా మాత్రం వేయద్దు. ఇలా మన దగ్గర ఎంతవరకు ఉంటే అంతవరకు ఈ విధంగా వేసుకోండి. ఒకవేళ ఏమీ లేనప్పుడు ఒక పసుపు దారం ఉంటే ఆ పసుపు దారానికి కొంచెం పసుపు కొమ్ము కట్టి కూడా వేయచ్చు అనమాట. ఇంకా మన దగ్గర ఏ పుష్పాలు ఉంటే ఆ పుష్పాలతోటి అమ్మవారిని ఈ విధంగా అలంకరించండి. చూసారా అమ్మవారు ఎంత బుజ్జిగా ముద్దుగా ఉన్నారు, చాలా బాగున్నారు కదండి. చక్కగా మన దగ్గర ఉన్న ఎటువంటి బ్లౌజ్ పీస్తోనైనా ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. పక్కన ఈ మధ్య ప్రతి ఇంట్లో కూడా ఏనుగులు ఉంటాయి కదండి, ఈ విధంగా ఏనుగులు మాత్రం తప్పకుండా పెట్టండి అమ్మవారికి. అవి పెద్దవైనా పర్లేదు, చిన్నవైనా పర్లేదు, ఈ విధంగా పెట్టండి. చూస్తున్నారు కదా ఈ కాంట్రాస్ట్ మీద ఎంత బాగుందో కదా. ఈ విధంగా ఒకసారి మీరు కూడా కావాలనుకుంటే ట్రై చేయండి. ఇలా సింపుల్ బ్లౌజ్ పీసెస్ కదా, అమ్మవారు ఏం బాగుంటారు అనుకోకూడదు. వీడియో మీకు యూజ్ అనిపిస్తే ఒక్క లైక్ ఇవ్వండి. మన ఛానల్లో పూజలకు సంబంధించిన వీడియోస్ అలాగే హెల్దీ రెసిపీస్ ఉంటాయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.